హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శ్రావ్య. మనతో పాటు ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు విజ్ఞాన్ దాసరి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. మనము రీసెంట్గా ఒక టాపిక్ బాగా వైరల్ అవుతుంది. ఒక 2 days నుంచి అతుల్ సూసైడ్ చేసుకున్నారు. ఒక టెక్కీ, బెంగళూరు టెక్కీ, అండ్ 24 pages సూసైడ్ నోట్ రాశారు. దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? మీ విశ్లేషణ చెప్తారా? బేసిక్గా ఈ రోజుల్లో ఎవరైనా భార్యాభర్త విడిపోవాలి అనుకున్నప్పుడు స్త్రీకి న్యాయం జరగాలి, ఆవిడకంటూ భరణం ఇవ్వండి, తను బ్రతుకుతుంది, తనకు పిల్లల్ని తను చూసుకోవాలి, మెయింటెనెన్స్ నువ్వు ఇవ్వాలి అని కోర్టు ఎప్పుడో నిర్ణయించింది. అది దేనికి అంటే అబ్బాయి నపుంసకుడు అయ్యి ఉండి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకొని అమ్మాయికి అన్యాయం చేస్తే, అది బయటపడితే అదొకటి. వీడు సైకో షాడిస్ట్ అయ్యి ఉండి పెళ్ళైన తర్వాత ఆమెని సిగరెట్లతో కాల్చడం, బ్లేడ్లతో కోయడం, జుట్టు బిక్క టీటీఎస్ కొట్టడం, ఇలాంటివి చేస్తే అప్పుడు ఇలాంటివి వర్తిస్తాయి. నువ్వు విడిపోయి బంధం తీసుకోవచ్చు. నాకు చాలా పెద్ద ఉద్యోగం ఉందని చెప్పి మోసం చేస్తాడు. పెళ్ళైన వెంటనే అరే ఇప్పుడే పోయింది నా ఉద్యోగం అంటాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. బాగా ఆస్తి ఉందని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత నిన్నే షేర్ మార్కెట్ పడిపోయి మొత్తం పోయింది అంటాడు. అంటే కట్నం కోసము పెళ్లి చేసుకొని దాంతో బతికేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాల జనాలు, బేసిక్లీ 1, 2, 3 అని కాకుండా చాలామంది, కొంతమంది సైకో షాడిస్టులు కూడా ఉంటారు. ఇప్పుడు హస్బెండ్ ఎలా ఉన్నా కొన్నిసార్లు అత్తింటి వేధింపులు ఉంటాయి. వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి అత్త రాచి రంపన పెట్టేస్తుంది, కిందేసి మీదేసి కొట్టేస్తుంది. కొన్నిసార్లు మరుదులు వస్తారు జాకెట్లు చింపడానికి, కొన్నిసార్లు మావలు ఉంటారు అదో రకంగా చూడడానికి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అమ్మాయి హ్యాపీగా విడిపోయి తను బ్రతికేదో తను బ్రతకొచ్చు. ఎట్ ద సేమ్ టైం తను తెచ్చిన కట్నం తాలూకు అన్నీ కూడా వాళ్ళ పెద్దవాళ్ళు అడిగి తీసేసుకుంటారు. తను బంగారం ఏమన్నా పెడితే అడిగి తీసేసుకుంటారు. ఎలా అడుగుతారు? ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఈ ల్యాండ్ అమ్మి మా నాన్న నీ పెళ్లి చేశాడు. అప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ 2 లక్షలే. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ 2 కోట్లు. మళ్ళీ నాకు ఆ ల్యాండ్ వాల్యూ కావాలని అడుగుతారు. నాకు ఆ ల్యాండ్ కావాలి. మా నాన్న అది అమ్మాడు, పెళ్లి చేశాడు, 2 కోట్లు వెనక్కి ఇవ్వాలి. నెక్స్ట్ నీ పెళ్ళప్పుడు బంగారం ధర 10 ఏళ్ల క్రితం పెళ్ళైంది అనుకో 28,000, ఇప్పుడు ధర 78,000. ఆ ధర ప్రకారంగానే నువ్వు నీ బంగారాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. సేమ్ అదే స్టేజ్లో భరణం ఇవన్నీ కూడా ఉంటాయి. బేసికల్లీ 498, 499 ఆ చట్టాల ప్రకారంగా ఇవన్నీ నీకు జరుగుతాయి. గృహహింస కేసు పెడితే నడుస్తాయి కొన్నాళ్ళు, నడిచినంత కాలం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సరదాగా ఆడుతూ పాడుతూ విడిపోయే ప్రతి ఒక్కరు కూడా ఇది క్లెయిమ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఉంది కాబట్టి, ఆప్షన్ ఉంది కాబట్టి. ఈ అతుల్ అనే ఆయన వాళ్ళ ఆవిడ లిఖిత సింఘానియా, ఈవిడ అసెంచర్లో పనిచేస్తుంది. ఇతను పాపం ఉత్తరప్రదేశ్ కాన్పూర్, ఇక్కడ బెంగళూరులో టెక్కీ హ్యాపీగా ఏదో జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. నెలకి 2.5 లక్షలు జీతం అంతే అవుతుంది. ఆవిడతో కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు. తర్వాత ఎందుకో వీళ్ళు విడిపోవాల్సి వచ్చింది. ఈ విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవలు, ఘర్షణలు ఉంటాయి కామన్. ఏదో గొడవ అయితేనే, ఘర్షణ అయితేనే వీళ్ళు విడిపోతారు. అలా విడిపోయిన తర్వాత ఈవిడ ఏం చేసింది? పోలీస్ స్టేషన్లో కేసు వేసింది. ఎన్ని రకాలుగా అంటే అసహజ శృంగారం, నన్ను చాలా వేధించేవాడండి అని. నెక్స్ట్ నా భార్య నపుంసకుడండి అని చెప్పింది. నెక్స్ట్ వీడు వరకట్నం కోసం నన్ను వేధించేవాడు, ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మని. నెక్స్ట్ నేను తెచ్చిన డబ్బులు కూడా దోచుకొని ఎక్కడో తగలేశాడు. చీటింగ్ కేసు, 420 కేసు, అలా ఒక 7, 8, 9, 10 కేసులు వేసేసరికి ఆయా సెక్షన్ల కింద ప్రతిసారి కోర్టు పిలుస్తూ ఉంది. ఎక్కడెక్కడో ఉన్నాయి కోర్టులు. ఈయనకి 4 రోజులు మాత్రమే లీవ్ వస్తుంది, మహా అయితే 6, ఓ సాటర్డే సండేలు కలుపుకొని వచ్చిన. ఈయన ప్రతిసారి నెలకి 4 రోజులు, 5 రోజులు మాత్రమే ఆఫీస్కి వెళ్తున్నాడు. మిగతా రోజులన్నీ పేచీల కోసం తిరగడమే. ఓ 50 పేచీలు తిరిగాడట ఇప్పటి వరకు. ఆయనకు అనిపించింది ఏంటి జీవితం, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను. పోనీ అంతా చేసిన తర్వాత జాబ్ చేసిన 4 రోజులే, 4 రోజులకు వచ్చేది నీకు 4 రూపాయలే. ఈమె భరణం మళ్ళీ ఇంత ఉంటుంది నెలకు మెయింటెనెన్స్, అది ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇదంతా కలిపి ఆయన ఏం చేసింది? నేను ఇప్పుడు ఉండాలి, నేను జీవితాంతం ఈమెకి ఇది ఇచ్చుకోవాలి. నెంబర్ 1, ఈమెకి ఇచ్చుకోవాలంటే నా సంపాదన ఇంత ఉండాలి. నెంబర్ 2, నా సంపాదన ఇంత ఉంది కానీ నేను అది సంపాదించుకోవడానికి అన్ని రోజులు వెళ్తేనే నాకు వస్తుంది. నేను ఇన్ని రోజుల్లో వెళ్తున్నా, నాకు ఇంతే వస్తుంది. ఎందుకు ఇన్ని రోజులు వెళ్తున్నావు అంటే, ఇన్ని రోజులు నేను తిరగాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసి మరీ తిరగాల్సి వస్తుంది, లాయర్లకి ఫీజులు గట్రా ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో నా శక్తికి మించి నేను ఖర్చు పెడుతున్నా. ఈ జీవితంలో నేను బతకడం ఎందుకు, చచ్చే వరకు నాకు ఇదే ఉంటుంది అని ఒక క్లారిటీ వచ్చింది ఆయనకి. నెక్స్ట్ మంత్ ఇలాగే ఉంటుంది,
నెక్స్ట్ ఇయర్ ఇలాగే ఉంటుంది, ఈ కేసు ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది, కోర్టు తీర్పు జీవితకాలం ఇవ్వమని చెప్పింది. జీవితకాలం ఇవ్వడానికి నా సంపాదన ఇంతే ఉంది. సో నేను చచ్చే వరకు అప్పులు చేస్తానే బతకాలి. సో ఇప్పుడు ఏం చేశాడు, ఒక 6 months గ్యాప్ తీసుకుని ఆమెకి పావలా ఇవ్వాల, గొడవ చేసింది అయినా సరే ఇవ్వాల. ఇన్నాళ్ళు తిరగడానికి ఎవడెవడైతే అప్పులు చేశాడో అప్పులన్నీ తీర్చాడు. నెక్స్ట్ పాలవాడి బిల్లు, పేపర్ వాడి బిల్లు, కరెంటు బిల్లు అన్నీ కట్టేసుకున్నాడు. తర్వాత కార్ కీస్, బైక్ కీస్ ఫ్రిడ్జ్ మీద పెట్టాడు. అండ్ ఫోన్లోను ల్యాప్టాప్లో పాస్వర్డ్స్ తీసేసాడు. క్రెడిట్ కార్డ్ బిల్స్ సెటిల్మెంట్ చేసేసాడు. అన్ని క్లియర్ చేసుకొని ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్. అంటే నేను ఎటన్నా పోతే నన్ను ఎవరు నిందించకూడదు, అది ఆయన మెయిన్ ఇంటెన్షన్. ఇవన్నీ క్లియర్ చేసుకొని చనిపోయాడు. అండ్ అట్ ద సేమ్ టైం చచ్చే ముందు నాలాంటి వాళ్ళు ఇంకా 10 మంది తయారవ్వకూడదు అని 24 pages జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ సూసైడ్ నోట్లో రాశాడు. తన ల్యాప్టాప్లో ఒక వీడియోలో రికార్డ్ చేసుకున్నాడు. జరిగిందంతా క్లుప్తంగా అంటే ఆ ఉత్తరం ఉండొచ్చు, లేకపోతే ఇదైనా ఉంటుంది. ఇవన్నీ కూడా పెట్టి తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటంటే మెన్ టూ ఉద్యమం స్టార్ట్ అయింది, మీ టూ లాగా. సేమ్ ఇన్సిడెంట్ ఇది పెళ్ళైన తర్వాత జరుగుతుంది. పెళ్ళికి ముందు కూడా చెప్తున్నా, నచ్చినోడితో లివింగ్లోకి వెళ్తున్నారు, ఉన్నంత కాలం బాగానే ఉంటున్నారు, తర్వాత వాడి మీదకి వెళ్ళి అత్యాచారం కేసులు పెట్టేస్తున్నారు. మనం రీసెంట్గా సెలబ్రిటీ చూసాం కదా, అట్లా వాడి నుంచి నాకు ఇంత రావాలి నా మొత్తం దోచేసుకున్నాడు, అత్యాచారం కేసే ఇంకా అది. సో అలా పెడుతున్నారు. పెళ్లికి ముందు ఒకలాగా మగాడే నష్టపోతున్నాడు, పెళ్లి తర్వాత కూడా ఇలాంటి కేసులో మగాడే నష్టపోతున్నాడని. ఇది కనీసం ఎవరైనా చూసి మార్చండి. నేను ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఇవన్నీ, ట్రంప్, ఎలాన్ మస్క్ వీళ్ళందరినీ ట్యాగులు చేశారు. అందరూ మొత్తం ముఖ్యమంత్రుల్ని వేరే వాళ్ళందరినీ ట్యాగ్ చేశారు. సోషల్ మీడియాలో మెన్ టూ అనే ఉద్యమం చాలా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. జస్టిస్ ఈజ్ డ్యూ అంటే ఇంకా ఉంది, రావాల్సింది, ఇప్పటిదాకా రాలా, ఇక మీదట వస్తుందో రాదో కూడా తెలియదు. ఏం జస్టిస్ అసలు, అతనే లేడు కదా, ఏం జస్టిస్ వస్తుంది? అట్లీస్ట్ అతని వాయిస్ అన్నా, ఆ చావుకి ఒక మీనింగ్ ఉండి సోషల్ మీడియాలో ఎవరైనా స్పందిస్తారనుకుంటే బోల్డ్ అంతమంది స్పందించారు, అందరూ షేర్లు కొడుతున్నారు. నెక్స్ట్ అలాంటి కేసు ఎప్పుడైనా కోర్టులో ఎదురైనప్పుడు, ఇప్పుడు జరిగేది కోర్టులో ఇలాంటి కేసు ఏదన్నా పరిగణలోకి వస్తే ఈ ఎగ్జాంపుల్ చూపించి వాళ్ళు దాన్ని ఏదన్నా ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పు ఇంకా నెక్స్ట్ అలా పడి ఉంటుంది. ఇది ప్రజెంట్ ఓ రోజు ఫ్యామిలీ నిఖితా సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అబ్స్కాండ్ అయిపోయి ఉన్నారు. అసెంచర్ లో పనిచేస్తుంది, దెబ్బకి అసెంచర్ ట్రెండింగ్ లోకి వచ్చింది. సీరియస్లీ వాళ్ళందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక ఎటో పోయారు, అరే వీడేంటి ఇలా చేశాడు అని. అఫ్ కోర్స్ చేస్తారు, ఎందుకంటే కాలు చాపుకొని కూర్చొని వాడి దగ్గర నుంచి వాడి సంపాదన అంతా లాక్కుంటూ ఇష్టానుసారం బ్రతికేశారు ఇన్నాళ్ళు. ఎంత మెయింటెనెన్స్ అది చాలా బిల్ వేసింది ఈవిడ. అంటే తను ఏం చెప్పింది, పెళ్ళికి ముందంట వాళ్ళ నాన్న పెళ్ళి అదేదో ప్రాపర్టీ అమ్మి చేశాడు, అప్పుడు దాని వాల్యూ ఏదో పావులో బేడెత్తో ఉండే, దాని మీద ఇప్పుడు కొన్ని కోట్లు వేసేసింది. నెక్స్ట్ నా నగలు ఇంత తెచ్చాను అప్పుడు దాని వాల్యూ ఇంతే, ఇప్పుడు ఇంత, ఈ వాల్యూ ప్రకారంగా నాకు రిటర్న్ కావాలి అని చెప్పి క్లెయిమ్ చేసింది. ఈ కాంట్ గివ్. తన వల్ల తను క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా వేసుకున్నాడు. పెళ్ళి నెల అవుతుంది, మరి పిల్లలు అట్లా అంతా ఎవరు లేరు? పిల్లలు అయితే లేరు, ప్రెసెంట్ న్యూస్ లో అయితే లేరు, మరి వాళ్ళకి పర్సనల్గా ఉన్నారో లేదో తెలియదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే తన క్లారిటీ నిజంగా బాగుంది. నేను ఇప్పుడు నా ఏజ్ ఇంత, నేను ఇంకా ఇంతకాలం బతుకుతానేమో, ఈ ఇంతకాలం బ్రతికినా నెలకి ఇంత సంపాదిస్తాను, ఇన్ని అప్పులు వస్తున్నాయి, అసెట్స్ అండ్ లయబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను చచ్చే వరకు ఐ మీన్ లయబిలిటీ ఓన్లీ, నాకంటూ అసెట్స్ ఏం లేవు, సో అప్పులే ఎక్కువ ఉన్నాయి, ఆస్తులు లేవు. అది క్యాలిక్యులేట్ చేసుకుంటే జీవితాంతరం ఇలాగే చావాలి. ఇంత క్లారిటీ ఉన్న పర్సన్ అట్లా ఎందుకు చేశాడు అనేది ఒక క్వశ్చన్. అదేదో ఇప్పుడే చావచ్చు కదా అనుకున్నాడు. ఇంకా ఓకే, ఇప్పుడే చేస్తే నేను ఇంత సెటిల్మెంట్తో ఈ వివాదాన్ని ముగించవచ్చు. ఆల్రెడీ అప్పులు చేశాడు, అవసరం లేని అప్పులు. హీ ఎర్న్, చాలా మంచిగా సంపాదిస్తాడు, కానీ అవసరం లేని అప్పులు చేశాడు. ఇప్పుడు ఇది సెటిల్ చేసి చచ్చిపోతాం. ఇదే జీవితకాలంలో అయినాయి అనుకో, కొన్ని కోట్ల అప్పులు ఉంటాయి, అప్పుడు వీడు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. ఆ పేరు నాకు వద్దు. నేను ఎందుకు చచ్చానో రీజన్ అందరూ తెలియాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అంటే ఒక అవగాహన కల్పించేలాగా, నెక్స్ట్ ఒక అవేర్నెస్ లాగా ఉండి, వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్ నెక్స్ట్ ఎవరైనా ఫేస్ చేస్తారో వాళ్ళు కూడా వాయిస్ ఇవ్వాలి అని తను అలా చేశాడు. సో ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఇట్లా అయిపోతున్నాయి, డివోర్స్ రావడం, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడడం, ఏదైనా అమ్మాయిలన్నా ఇబ్బంది పడి బయటకు వచ్చేస్తున్నారు, లేదా అబ్బాయిలన్నా ఇలాగ బయటకు వచ్చేస్తున్నారు. సో పెళ్ళిళ్ళ గురించి మీ ఉద్దేశం ఏంటి?
ఐదర్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ లో కూడా ఇలాగే జరుగుతుంది. ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటున్నారు, మీరు మ్యాట్రిమోనీలో చేసుకోండి, ప్రేమించే చేసుకోండి, పెద్దలు కుదిర్చనివ్వండి. బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇప్పించండి ఇద్దరికి. బోల్డ్ అంతమంది ఉన్నారు, మీరు ఎంతకాలం ఉంటారో వాళ్ళు అరగంటలో చెప్పేస్తారు ఇద్దరితో మాట్లాడిన తర్వాత. అప్పుడు నిర్ణయించుకోండి, లేదంటే అలాగే చావండి. పోనీ మీరు ప్రేమించుకునే రోజుల్లో బాగానే ఉన్నారుగా, అట్లాగే ప్రేమించుకోండి. ఎందుకు వీళ్ళు ఏం చేస్తారంటే 10 ఏళ్ళు ప్రేమించుకుంటారా, 10 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటారు, అప్పుడు విడిపోతారు. ఎలా? నువ్వు పెళ్లికి నెవర్ నువ్వు పెళ్లికి ముందు ఒకలా ఉన్నావు, పెళ్లి తర్వాత ఒకలా, నువ్వు మారిపోయావు. ఇదే ఉంటది సీరియస్లీ, ప్రతి చోట ఇంతే ఉంటది. వాడు అంటాడు పెళ్లికి ముందు ఒకలాగా వేరు, పెళ్లికి ఇప్పుడు వేరు, అది వేరు ఇది వేరు అంటే ఏది వేరు అని ఈ విషయంలో గొడవలు పడి తెచ్చుకుంటారు. గొడవ పడ్డానికి ఏది ఎంతసేపు? సరే వీళ్ళు బాగానే ఉన్నారు అనుకో, పేరెంట్స్ వైజ్ కూడా ఎంత ఇదైనా కూడా పేరెంట్స్ సైడ్ కూడా ఉంటది. కూతురు ఇంట్లో ఖాళీగా ఉందా, తల్లి ఫోన్ చేసిందా, కథం ఆ రోజు సంసారం చెడినట్టే, అంతే చెడినట్టే ఇంకా ఆ రోజు సంసారం. అట్లాంటి దాఖలాలు ఉంటాయి. సో అంటే అబ్బాయి సైడ్ ఏం తప్పులు ఉండవా? నేను అబ్బాయి అయినా సరే, అబ్బాయి ఇంట్లో ఉన్నాడా, వాడి తల్లి ఫోన్ చేసిందా కూడా చెడిద్ది. ఎక్కడైనా సరే చెడేది, ఎక్కడైనా చెడుద్ది. కాకపోతే మీరు జస్ట్ పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి కౌన్సిలింగ్. బోల్డ్ అంతమంది ఉన్నారు క్లినికల్ సైకాలజిస్టులు, వాళ్ళందరూ ఎందుకు ఆ డబ్బాలు పెట్టుకొని ఖాళీకి కూర్చోవడం? మనం వెళ్తే ఫుల్ అవుతాయి కదా. కానీ పెళ్లి అయిన తర్వాత డివోర్స్ కి వచ్చే టైంలో అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అప్పుడు ఇస్తున్నారు. అంతా అయిన తర్వాత ఇంకెందుకు? అప్పుడు అటు తిప్పుకొని ఆమె కూర్చుంటుంది, ఇటు తిప్పుకొని ఈయన కూర్చుంటున్నాడు. ఎంత చెప్పినా ఈమెనదు ఆయన వినరు. అవసరం ఏముంది? అప్పుడు రావాల్సిన అవసరం కూడా వేస్టే. అదేదో డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి తెంచుకొని రావడం బెటర్. వీళ్ళకి ఇంకా 10,000 దండగా. అదేదో ముందే పెళ్లి చేసుకునేటప్పుడే మేము ఇద్దరం ఇలా కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామండి, కలకాలం ఉండాలి అని మేము అనుకుంటున్నాము, మేము ఉంటామా లేదా మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు. అది. సో ఈ అత్తుల గురించి అయితే ఇంకా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? జస్టిస్ ఏముంది, పాపం ఆయన చనిపోయాడు, అడగడానికి అత్తులు లేడు, ఆయన గొంతు మాత్రం వైరల్ అవుతుంది. ఆ గొంతు ఇంకో గొంతు అవుతుందేమో అని చూస్తున్నాను. సేమ్ అదే ప్రాబ్లంతో ఇంకొకరు బయటకు వస్తే అట్లీస్ట్ వీ కెన్, అంటే అది కోర్టుకి వెళ్తే ఎలా ఉంటుంది ఆ కేసు అనేది చూడండి. వాళ్ళ ఫాదర్ కూడా చాలా బాధపడుతున్నారు. ఆయన ముందుండి నడిపిస్తున్నాడు దీన్ని, ఎలాగ జస్టిస్ తీసుకురావాలి అని చెప్పి. బికాస్ కొడుకు పోయాడు, లేడు. ఎందుకు కొడుకు పోయాడు అంటే కారణం కళ్ళెదుట కనబడుతుంది, అతని ఆవేదన కనబడుతుంది కదా అందరికి, అందుకే వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.